ఇక్కడైతే మాకు ఫ్రైడే నైట్ వస్తే ఒక్కొక్కరు 20 బీర్లు తాగుతారు. అని ఇంకా ఫ్రీడమ్ ఎంజాయ్ చేసేయడానికి టైం ఉండదు. సప్త సముద్రాలు దాటి క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంచండి. లివింగ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్, బేసిక్ అమ్యూనిటీస్ మాట్లాడరేంట్రా? బేసిక్ రెంట్ వచ్చేసి 300 to 400 euros మధ్యలో ఉంటది అన్న. మనం ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ పే చేయాలి. స్టూడెంట్స్ కి 125 euros ఉంటది. అది ఫుడ్ వచ్చేసి లైక్ నాకు 60 to 80 euros వరకు అవుతుంది. వరుణ్ లోపల డాన్స్ వేసుకుంటున్నాడు రా తను నిజంగా. మీకేముంది అవి కూడా అంతే కదా. అంటే లోపల వరుణ్ ఎట్లా ఉందంటే అలా రెంట్, ఫుడ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఊరికే కడుతున్నామన్నా 125 euros. కాదు వరుణ్, ఇండియాలో ఉన్న అమ్మాయిలు అందరూ ఇదిగో చూడండి, వరుణ్ ని చూడండి, జర్మనీలో ఉన్నాడు, చాలా సుఖంగా ఉన్నాడు. వరుణ్ ని మీరు పెళ్లి చేసుకోవడానికి లేదు, ఎందుకంటే తను చేసుకుందాం అనుకుంటున్నాను ముందే చెప్పు. అక్కడికి వెళ్ళినాక మీ రూమ్మేట్ బెర్లిన్ ఉంది కదా, బెర్లిన్ ఆ అమ్మాయిని పట్టుకుంటాలే, డోంట్ వరీ. ఓన్లీ అక్కడికి రావడానికి ఈ స్కీమ్. స్టూడెంట్ పాస్ కూడా ఒకటి వస్తుంది అని వెళ్ళాను, ట్రాన్స్పోర్టేషన్ కి అండ్ అదర్ వాటికి డిస్కౌంట్స్ ఉంటాయండి. 17 euros ఉంటది ఒక డాచ్లాండ్ టికెట్. టోటల్ ఆల్ ఓవర్ జర్మనీ నువ్వు ఎక్కడైనా తిరగచ్చు. మనకి ట్రావెలింగ్ కూడా చాలా ప్లస్ పాయింట్స్. వద్దులే అది చెప్తే బాగుండదు, నాకు ఏడుపు వస్తుంది. నెక్స్ట్ శ్వేత, వుడ్ యు లైక్ టు టేక్ ఎ లీడ్? యాన్యువల్లీ మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ అయితే ఆల్మోస్ట్ 9 lakhs నుంచి 11 lakhs మధ్యలో మెయింటైన్ చేయాలి స్టూడెంట్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అవి మీరు ముందే స్టూడెంట్ వీసా వచ్చినప్పుడే పే చేస్తారు కాబట్టి అది డజన్ కౌంట్ ఇందులో. రెంట్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ మీరు ఏ లొకేషన్ లో ఉంటారు. నేను కేంబ్రిడ్జ్ లో ఉంటాను, మాకు చాలా ఎక్కువ రెంట్లు ఇక్కడ. ఒక సింగిల్ రూమే ఇంకా పైన 600 pounds అంటే ఆల్మోస్ట్ 60,000 అలా పడుతుంది. బేసిక్ గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇండియన్స్ అందరూ కలిసి ఒక హౌస్ తీసుకొని అందులో ముగ్గురు ఉండేదానికి 6-10 మంది అలా స్టఫ్ అయిపోయి ఉంటారు ఇక్కడ. సో వాళ్ళకైతే రెంటల్ తక్కువ ఉంటాయి. మీరు ఇంట్లో కుక్ చేసుకుంటే సేవ్ చేసుకుంటారు బాగా. బయట రెస్టారెంట్స్ లో ఎక్స్పెన్సివ్ అవుతుంది. నేను వెజిటేరియనే, సో నేను ఇంట్లోనే వండుకుంటా. 200 pounds నుంచి 300 pounds అవుతుంది గ్రాసరీస్, అంటే ఆల్మోస్ట్ 20-30,000 అవుతుంది. పన్నీర్ తప్ప ఏం చేసుకోం కదా, పక్క మిగులుతుంది. తిన్నాను బ్రో, నేను అసలు వెజిటేబుల్స్ కూడా తక్కువ తింటాను. నేను పప్పు, ఆవకాయ, అదే. అందుకే శ్వేత బ్రిటిష్ లాగా తిన్నాను బ్రో, అసలు నాకు అస్సలు నచ్చదు. ఏం ఉప్పు ఏం తింటారు వాళ్ళు, నచ్చదు. ఏం ఉప్పు ఏం తింటారు వాళ్ళు. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర వెయిట్ చేస్తున్నాను. నాన్ వెజిటేరియన్స్ కి బాగుంటది. సో వరుణ్ రూపీస్ లో చెప్పు. మాకు లెక్కలు కష్టంగా ఉన్నాయి కన్వర్ట్ చేసుకోవడం. లెక్కలు ఎన్నేస్తారు పాపం జనాలు కూడా. బేసిక్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి? రెంట్ వచ్చేసి 30,000 to 40,000 అండ్ మ్యూనిక్ లాంటి పెద్ద సిటీస్ లో అంటే 50,000 వరకు ఉంటుంది. అండ్ 12,000 హెల్త్ ఇన్సూరెన్స్, అది మ్యాండేటరీ. 1,700 డాచ్లాండ్ పాస్, అది టోటల్ జర్మనీ మొత్తం ఫ్రీ. ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఒక 6,000 to 8,000. ఎర్నింగ్ ఎంత ఉంటుంది జర్మనీలో? నాకు వచ్చేది మాత్రం 900 to 1,200 euros వస్తుంది. 90 to 1,20,000. 1,000 euros వచ్చింది అనుకున్నా స్టూడెంట్ కి. ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి ఆ 1,000 లో? ఒక 550 euros అవుతుంది. జాబ్ ఏమన్నా ఫ్యూచర్ లో జాబ్ వస్తే జాబ్ కి ఎంత ఉంటుంది సాలరీ? బేసిక్ సాలరీ ఇక్కడ మ్యాండేటరీ వచ్చేసి ఒక ఇంజనీర్ కి 44,000 euros. ఏంటి మంత్లీయా? కాదన్నా, పర్ ఇయర్. పర్ ఇయర్. మంత్లీ అంటే జూమ్ మీటింగ్ లో కట్ చేయమనివ్వండి. నేను మాకు ఆస్ట్రేలియాలో మామూలుగా రెంట్స్ సిటీలో ఉన్నారు అనుకుంటారా, రీజనల్ ఏరియాలో ఉన్నారు అనుకుంటున్నారా, దాన్ని బట్టి డిసైడ్ అవుతారు. ఎప్పుడైనా మెట్రోపాలిటన్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనకి సిటీలో 700 to 800 అంటే మనకి మంత్లీ ఒక 35,000 to 40,000 రూపీస్ అవుతుంది అనమాట. లేదు రీజనల్ ఏరియాలో అంటే మెట్రోపాలిటన్ సిటీస్ కి దూరంగా ఉండాలనుకుంటే మంత్లీ ఒక 25,000 to 30,000 రూపీస్ లో అయిపోతుంది రెంట్. ఫుడ్ ఇంకా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మాకు ఇంకా నాన్ వెజిటేరియన్ తక్కువ, వెజిటేరియన్ ఎక్కువ రేట్ పడుతుంది. సో $100 to $150 అంటే 5,000. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 15% డిస్కౌంట్ ఇస్తారు ఇంటర్నేషనల్ స్టూడెంట్ కి. ఒక మంత్లీ ఒక 5,000 అవ్వచ్చు, 5,000 రూపీస్. లివింగ్ ఎక్స్పెన్సెస్ 10 to 15 lakhs మధ్యలో చూపించుకోవాలి గవర్నమెంట్. అయిపోయింది, సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి తను చెప్పినట్టు అరౌండ్ అంతే ఉంటది.
ఉంటది. ఆస్ట్రేలియాలో ఎట్లా ఉంటుందో కెనడాలో కూడా అంతే ఉంటది. ఎక్స్పెన్సెస్ అంతా కూడా మాక్సిమం 7 lakhs చెప్పొచ్చు పర్ ఇయర్. కార్తీక్ అనుకుంటున్నాడు ఫుడ్ ని మనమే చేసుకున్నట్టయితే నేను రాను. సాలైఫులు సల్సాడాన్సులు స్వాగా అయ్యాయి, కష్టాలు కవాతు చేశాయి. నాకు మ్యాండేటరీ నేర్చుకోవాలి, లేదంటే రెస్టారెంట్ లో కూడా అంత టేస్ట్ ఉండదు. లైక్ వద్దు వరుణ్, వద్దు వరుణ్. అవును. వరుణ్, నేను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పు వరుణ్. నాకు నువ్వేనా సరే చెప్తుంటే నాకు మెంటలీ డిప్రెషన్ వస్తుంది వరుణ్. గ్లోరిఫై చేస్తావు, ఇట్లా గ్లోరిఫై చేసేసి అన్నా ప్లీజ్ కష్టం అన్నా చెప్తావు నువ్వు. అన్న కష్టం అన్న బంగాళదుంప కర్రీలో ఉప్పు ఎక్కువైందన్న. అన్నా అంటే రావట్లేదు అన్న సరిగ్గా. ఇది ప్రాబ్లం. ఓకే, చల్లగా బతుకున్నా. ఇప్పుడు లిటరలీ సరితనే నీ ఫీజు చెప్పిన తర్వాత వరుణ్ అని అంటాడు, మీరు సరదాకి రెంట్లకే వాటి ట్యూషన్ ఫీ అయిపోతుంది, ట్యూషన్ ఫీ అంటున్నావు ఇంకా చూసుకోమల్లా. సరదాకే లాక్స్ కట్టిన వాళ్ళు దీని వల్లే బ్యాంక్ బతుకుతున్నాయన. అది కరెక్ట్. అవును, అమెరికా స్టూడెంట్స్ రావడం బ్యాంక్స్ 60 lakhs తీసుకునేది ఎవరు అంత తీసుకోరు. వరుణ్ చూడు, ఎవరంత తీసుకోరు. ఈ అమ్మ మీరు మీ బతుకులు అని. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. గ్రీన్ కార్డ్ వచ్చే వరకు కడతారు ఆ లోన్. సో ఈజ్ ఇట్ సేఫ్ ఇన్ యువర్ కంట్రీ, అదే ఇన్ ద కంట్రీ వేర్ యు ఆర్ లివింగ్? ఎంత టైం పడుతుంది మీకు లీగల్ గా పిఆర్ ఆర్ సిటిజన్షిప్? ఆస్ట్రేలియాలో అయితే సేఫ్, పర్లేదు. నో గన్ కల్చర్, 0 గన్. నైట్ టైం ఊబర్ చేసే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రీసెంట్ గా ఊబర్ చేసేటప్పుడు నైట్ వాళ్ళ కార్ లో ఎక్కి కత్తి పెట్టారు. కత్తి పెట్టారా? కత్తి పెట్టారు మెడ మీద. అమెరికాలో అంత లాగ్ ఉండదు. డైరెక్ట్ గా అంతే కత్తి మెడగో డైరెక్ట్ గా అక్కడ ర్యాండమ్ గా గన్ తో కాల్చేసి వెళ్ళిపోతాడు అంతే. పిఆర్ కూడా మరీ టఫ్ ఏం కాదు. కరెక్ట్ ప్లాన్ చేసుకొని మనం చదువుకొని, వచ్చింది చదువుకోవడం కోసం కాబట్టి చదువుకోవాలి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు, దాన్ని చూడండి. కానీ మీరు చదువులు ఆపేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది. మాస్టర్స్ అయిపోయినాక 2 years టైం అంతే, పిఆర్ వచ్చేస్తుంది ఇక్కడ. గుండె మీద చేసుకొని చెప్పండి రా ప్రతివాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా నువ్వు అంటున్నావు ఐటీ జాబ్స్ రావని, మరి ఎందుకురా చదవడం? అక్కడికి వెళ్ళి ఫుల్ టైం జాబులు చేసుకునే కాడికి నీ చెప్తారా? అదేరా యాక్చువల్గా యుఎస్ డిఫరెంట్ సినారీలో ఉంది నిజానికి అయితే. అంటే యుఎస్ కి రావాలనుకునేదే బేసికలీ జాబ్ మార్కెట్ బాగుందని. వేరే కంట్రీస్ అన్నిటిని వదిలేసి మరి యుఎస్ కి వచ్చేది, వీసా స్టేటస్ ఇంత ఛాలెంజెస్ ఉన్నా వచ్చేది జాబ్ మార్కెట్ కోసం. సో ఇప్పుడు ఆ జాబ్ మార్కెట్ బాగాలేదు బేసికలీ ప్రెసెంట్. అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ టైంలో అయినా. అంటే బట్ నైట్ టైమ్స్ లో ఇట్లా హోమ్లెస్ పీపుల్ డ్రగ్స్ చేసేసుకొని అట్లా తిరుగుతారు. అయితే ఉమెన్ కొంచెం జాగ్రత్త ఉండాలి ఆ టైంలో. మెన్ కూడా అంతే. పిఆర్ గురించి అయితే మెయిన్ కెనడా అనగానే అందరికి పిఆర్ అనేది వస్తుంది మైండ్ లోకి. స్టూడెంట్ గా వచ్చినప్పుడు ఒక 2 years స్టడీ చేసుకున్న తర్వాత కొన్ని ప్రావిన్సెస్ నుంచి ఆ ప్రావిన్సెస్ నామినేట్ చేస్తాయి. సో ఆ ప్రావిన్సెస్ లో ఏంటంటే కొంచెం చదివిన తర్వాత పిఎన్పి అని ఉంటది, అంటే ప్రావిన్షియల్ నామినేషన్. సో ఆ ప్రావిన్స్ మనకి నామినేట్ చేసి ఒక 600 points డైరెక్ట్ గా ఇస్తుంది మనకున్న పాయింట్స్ తో సహా. లాస్ట్ ఇయర్ వరకు బిఫోర్ గ్రాడ్యుయేషన్ మనం పిఆర్ అప్లై చేసుకుంటుండే, బట్ ఇప్పుడు కొంచెం రూల్ చేంజ్ చేసి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ దే కెన్ అప్లై, డైరెక్ట్ గా అప్లై చేసేసుకోవచ్చు. మెయిన్ ఆంటారియో లాంటి బిగ్ ప్రావిన్సెస్ లో ఏంటంటే కొంచెం టఫ్ ఉంటది, బట్ స్టిల్ పిఆర్ అనేది ఒక 2 years అట్లా పెట్టుకుంటే వచ్చేస్తుంది. అంటే సిఈసి అని ఒక కేటగిరీ ఉంటది, 1 year ఎక్స్పీరియన్స్, కెనేడియన్ వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు. కీ ఫుల్ ఫామ్స్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు అక్క మాట్లాడిన సివిసి, పిఆర్, పిఆర్ ఒక్కొక్కటి టర్మ్స్ వాడుకుంటాం. కెనడాలో ఎక్కువ ఫుల్ ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి, సిపివిఐ అని. ఏవో సివిఆర్ సిపిఆర్ ఏవో సామ్య. కెనేడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్ అని ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ దగ్గర కట్ ఆఫ్. కెనడాలో మొన్న వాడు కాల్ చేసాడు. వాడు పార్ట్ టైం కి వెళ్లే ముందు 2 గంటల ముందు లేసి గంట మంచు తుడుచుకుంటాడంట కార్ మీద. అది ఉంటది. మంచి మాత్రం మనం ఏం చేయలేము, అది అలవాటు అయిపోతుంది. అనుజ్ గారు నేను పెట్టింది అందుకే. వాడు పిల్లర్ లాంటి స్తంభం లాంటి అనమాట. ఆస్ట్రేలియాలో మంచు పడదు కదా, కొన్ని మౌంటైన్స్ మీద మంచు పడుతుంది, కానీ ఫ్రీజింగ్ కి వెళ్తుంది వింటర్ లో. యుఎస్ లో ప్రెసెంట్ మంచుతో పాటు బొక్క కూడా పడుతుంది వచ్చే. శ్వేత చూడు, శ్వేత ఏదో కానివ్వండి ఇక అనుకుంటుంది. నేను ఎలాగే ఏం చెప్పాలనుకోవట్లేదు దాని గురించి, ఎందుకంటే ఐ మీన్ సేఫ్టీ పరంగా అయితే ఈ కంట్రీ సేఫే. నైట్ టైమ్స్ కత్తి పెట్టడం అలాంటివి ఉంటాయి ఇక్కడ కూడా. పిఆర్ అయితే మీ అందరికి తెలిసిందే, నేను దాని గురించి చెప్పాలనుకోవట్లేదు.
కొత్త రూల్స్ మారే యూజువల్ కంటే 5 years ఉండాలి ఈ కంట్రీలో. మీ స్టడీస్ అయిపోయిన తర్వాత 5 years జాబ్ చేసుకున్న తర్వాత పిఆర్ వస్తుంది. రూల్స్ అయితే ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్నాయి బాగా. పిఆర్ రావడం కష్టం చాలా. మీ ఎవరికి మాట్లాడే అర్హత లేదు అసలు నన్ను అడిగితే. ఈ అమ్మ మేం పడే తిప్పలు వీసా స్టేటస్ మీద ఈ భూప్రపంచంలో ఎవడు పడడు. వీసాస్కి వచ్చేటప్పటికి మెంటల్ వచ్చేస్తుంది అసలు. దే ఆర్ లైక్ వెరీ మచ్ స్క్వీజింగ్ అనమాట వీసాస్ గురించి. ఇట్స్ రియలీ టఫ్. నువ్వు అంటే సేఫ్ అన్నావు కాబట్టి ఒక మాట గుర్తొచ్చించారు. 100 zone లో వెళ్తుంటే క్యాంగరూ, ఒక పెద్ద క్యాంగరూ అడ్డొచ్చింది M1 మీద. సో దాన్ని గుద్ది, సైడ్ రైలింగ్ ఉంటది కదా, దాన్ని గుద్ది సో స్పాట్ అయ్యింది మా ఇండియన్ స్టూడెంట్. మనం ఇక్కడ ఏదన్నా అయితే మనకి మళ్ళా మనల్ని ఇండియాకి పంపడానికి కూడా మనకంటూ కొన్ని పర్మిషన్లు ఉండవు. మాక్సిమం చాలా పంపరు కూడా. పర్మిషన్ కాదు తనోజ్, ఇండియాకి మళ్ళీ ఆ బాడీని ఇండియాకి తేడానికి లాక్స్ ఖర్చు. లాస్ట్ చివరి చూపు కూడా లేకుండా అయిందనమాట తను. అదే అమ్మాయిలు ఎలా ఉంటారు? మా వాడు శరణ్ రెడ్డి అని మా రూమ్ లో ఉంటాడు. వాడు డౌట్ అది, అమ్మాయిలు ఎలా ఉంటారు అక్కడ అంటే. ఆస్ట్రేలియాలోనా? ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ రెక్కలు వచ్చేస్తాయి ఇట్లా ఎగిరిపోతారు గాల్లోకి. బయటకి చాలా మంది అమ్మాయిలు వెళ్ళేది ఫ్రీడమ్ గురించే నాకు తెలిసి. ఇక్కడైతే మాకు ఫ్రైడే నైట్ వస్తే ఒక్కొక్కరు 20 బీర్లు తాగుతారు. అందుకే ఆస్ట్రేలియా బియర్ కంట్రీ. మంచినీళ్ళు దొరకవు. కింద అమ్మాయిలు కమెంట్లు వస్తాయేమో, రే ఇలా బయట పెట్టేయకండి రా ఈ దుంపలు. జర్మనీలో బియర్ కల్చర్ ఏంట్రా, నువ్వేమన్నా కూడా బియర్ తోనే మాట్లాడతారు. కల్చర్ అంట వాళ్ళది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అబ్రాడ్ వచ్చినప్పుడు ఆ ఫ్రీడమ్ అనేది చాలా వాస్ట్ అయిపోతుంది, కానీ నీకు ఆ ఫ్రీడమ్ ఎంజాయ్ చేసేయడానికి టైం ఉండదు. అది ప్రాబ్లం. ఇండైరెక్ట్ గా మీకు సాటర్డే సండే ఇండియాలో జాబ్ చేసుకుంటే సాటర్డే సండే బయట తిరగడం ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్, బట్ ఇంకా ఎక్స్ట్రా ఫ్రీడమ్ వస్తుందిలే. ఇక తాగుడు ఊగుడు, ఇక రిలేషన్. అంటే మీకు సండేస్ అన్ని ఓపెన్ ఉంటాయా? సండేస్ అన్ని ఓపెన్ ఉంటాయా? యూ వాంట్ మీ టు ప్రూవ్ అంటే జర్మనీ అంటే నువ్వు తొడగొడుతున్నావు. యుఎస్ లో ఉన్న ఏ స్టూడెంట్ ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేరు తను. నాకు తెలిసినంత వరకు హ్యాపీ కదా. నువ్వు సాటిస్ఫై అయ్యావా? వరుణ్ రెడీగా ఉండు, క్రౌడ్ అంతా మీ జర్మనీకి వస్తుంది ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి. రే ఎవర్రా మీరంతా, ఎంతమంది వస్తారా? సేఫ్ అయినా అంత ప్రాబ్లమ్స్ ఏం ఎప్పుడు వినలేదు. దాని తర్వాత 3 years కే పిఆర్ వస్తుంది. అట్లీస్ట్ B1 లెవెల్ వరకు అని వస్తే పిఆర్ వస్తుంది, లేదంటే 5 years కి పిఆర్. జర్మన్ లాంగ్వేజ్ రాకపోతే సస్టైన్ అవ్వడం మీకు కష్టం అవరు? కొంచెం కష్టం. బట్ ఇప్పుడు చాలా కంపెనీస్ వాళ్ళు ఏమంటారంటే మేమే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము, మీరు చాలా అవసరం. రీసెంట్ గా ఒక కంపెనీకి పాయింట్ ని వాళ్లే చెప్పింది, లైక్ మేమే ఇప్పుడు ఇంగ్లీష్ కోర్స్ కానీ వాళ్ళు స్టార్టింగ్ ట్రైనింగ్ ఇస్తారు కదా, మొత్తం ఇంగ్లీష్, మీటింగ్స్ కూడా ఇంగ్లీష్ లో చేస్తున్నారు. వాళ్లే చేంజ్ అవుతున్నారు, ఎందుకంటే దే వాంట్ అస్. వాళ్ళలో ఎవరు అంత హార్డ్ వర్క్ చేయరు, ఇండియన్స్ కావాలి వాళ్ళకి. పీస్ విషయంలో కానీ ఫ్రీడమ్ విషయంలో కానీ ఆ ఒకటే మనం మినిమం అన్ని దాంట్లో వాళ్ళు అడిగేది ఒకటే, జర్మనీ మొత్తం ఇస్తారు. ఓకే, అదొక్కటే కష్టపడుతున్నావు అయితే నువ్వు. అది మెయిన్ కష్టం. వంట చేసుకోవాలి కదా. అరే మనోడు కష్టం దగ్గర ఇక్కడ మ్యూజిక్ కేరా ఇక్కడ ల్యాండ్ లార్డ్ డిష్ వాషర్ కూడా ఇవ్వలేదన్నా. అసలు వరుణ్ ఏవైతే ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాడో ఆ బేసిక్ కష్టాలు నువ్వు డిపెండెంట్ గా వెళ్ళి అవి నువ్వు చేసేసాయి. బేసిక్ అంటే విందనా? అదే వాడు వచ్చి చేస్తాడు తను. నువ్వు వాడిని పెళ్లి చేసుకో, వాడు వచ్చి నీకు చేస్తాడు అవన్నీ పనులు. వాడు పెద్ద కష్టాలకు అలవాటు పడ్డవాడు. ఈ బొమ్మలో కష్టాలకి ఏముంది, ఈ కష్టాలు ఏముందిలే. అలాగే దాంతోపాటు మీ కొలీగ్ని ఎవరినన్నా చూసి పెట్టి ఇంట్లో తోడుగా పడుంటది ఏదో ఒకరు మూల. ఏమంటారు అబ్బాయిలకి మామూలుగా చెప్తున్నా, అబ్బాయిలకి మనకి అక్కడ కూడా ఉంటది ఫ్రీడమ్ మోస్ట్లీ ఇండియాలో కూడా. అమ్మాయిలకి ఇక్కడికి రాగానే ఇక అసలు ఇట్లా ఫుల్ ఇట్లా ఎగిరితారు ఇట్లా. ఫ్రీడమ్ తో పాటు ప్రెషర్ కూడా ఉంటుంది. సౌమ్యకు సైలెంట్ గా వెయిట్ వరుణ్ ఈజ్ ఆల్సో ట్రైయింగ్ టు బి ఎ లేడీస్ మ్యాన్. అదనా మనకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఉంటది, బట్ మనకు ప్రెషర్ ఉంటది. మ్యాండేటరీ మనం చేయాల్సిందే. మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ కొట్టాల్సిందే, మనకి ఇంకొక ఆప్షనే లేదు. వాళ్ళకన్నా మ్యారేజ్ అనే ఆప్షన్ ఉందా? మనకి ఎవరు కూడా దగ్గర అబ్బాయిలే చేయాలా ఏంటి జాబులు? అమ్మాయిలు చేస్తే మనం కూడా ఇంట్లో ఉండి పనులు చేసే. అవన్నీ చెప్పడం అబ్బాయిలే చేయాలా ఏంటి జాబులు?
ఈ రోజుల్లో వాళ్ళు చాలా మనకన్నా ఫాస్ట్ ఉన్నారమ్మా. వాళ్ళే ఫస్ట్ జాబులు కొట్టేస్తున్నారు. ఉన్నారు, బట్ మనల్ని పోషించే అంత ఫాస్ట్ గా లేరు. కింద కమెంట్ లో వేసుకుంటారు వారు. అది నేనే వేసుకుంటా ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి. కాదు నీ చిమ్మడిపోను కాదు. ఇద్దరు అమ్మాయిలు ఫైర్గా వచ్చిపోను. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. దొంగ సచ్చినోడా. నీకు రియాలిటీ మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయింది. కొన్ని చోట్ల పనికిరాదు వరుణ్. అమ్మాయిల దగ్గర అమ్మాయిలకి ఎగ్జాగరేషనే కావాలి, ఇమాజినేషనే కావాలి, కలరే కావాలి వాళ్ళకి. ఓకే భయ్యా అలా ఏం లేదు భయ్యా. అబ్రాడ్ వచ్చిన అమ్మాయిలు అందరూ చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. అదే To be ఒక ఆప్షన్ ఎక్స్ట్రా ఇప్పుడు టు బి ఆనెస్ట్ మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, మీకంటే బాగా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. అదిగో ఇట్ అదిగో ఆల్ అంటే నిజం. ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ లేచింది నిద్ర లేచింది మహిళలో. శ్వేతలో ఫెమినిజం ఉంది. యాక్చువల్లీ బేసిక్ గా చాలా కష్టం వాళ్ళకి. అమ్మాయిలు నిజంగా అంటే వచ్చి ఆ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం మారి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది, అవి సస్టైన్ అయ్యి మళ్ళీ జాబులు చేసుకుని నిజంగా వాళ్ళకి కొంచెం ప్రాబ్లం. మనకేం కాదురా శరత్, ఒక జాబ్ వచ్చి మనం ఏదో సెట్ చేయొచ్చు కదా. ఆ నెంబర్ కూడా పెట్టుడే అంటే నీ ఓదార్చు. అది కాదురా, ఓదార్చు. జెండర్ ఇలాంటి కంట్రీస్ లో జెండర్ గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే దీస్ ఆర్ వెరీ ప్రోగ్రెసివ్ కంట్రీస్. ఇండియా నుంచి ఆమె అమెరికాకి వచ్చింది. ఎందుకు వచ్చిందని అడిగితే ఆడు లవర్ కోసం వచ్చిందంట. ఓవర్నే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనుకున్నా. అమ్మ నువ్వు లవర్ కోసం అని ఇండియా నుంచి అమెరికాకి వచ్చావండి, ఏమనుకోవాలి అసలు? అన్ని నన్ను అడుగు ఎందుకు వచ్చావు ఆస్ట్రేలియా అని అంటే, ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ సిడ్నీ కలర్ఫుల్ గా డాన్స్ చేసావా మరి సిడ్నీ దగ్గర? డాన్స్ చేస్తున్నా రోజు పార్ట్ టైం లో. నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను తాచుంచింది. కానీ టఫే గైస్. అంటే పార్ట్ టైమ్స్ చేసుకుంటూ బతకడం అనేది అంత ఈజీ కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ని డిగ్రేడ్ చేసుకుంటూ బతకడం అన్నట్టు. అంటే అందుకనే నేను చెప్పాను ఏదైనా యూనివర్సిటీలో కోఆప్ లాంటి ఆప్షన్స్. వర్ణన్ అనుకుంటున్నాడు ఇవన్నీ వినిన తర్వాత. నేను జర్మనీకి రావడం వర్త్ అంటూ. ఇంకో హ్యాపీనెస్ వరుణ్కి ఏంటనుకో, జర్మనీలో స్పీడ్ లిమిట్ లేదా నిన్న అసలు కార్ స్పీడ్ లిమిట్ ఉండదంట. ఇదే పాయింట్ చెప్తా. మనకి లైసెన్స్ ఇక్కడ 4 lakhs to 5 lakhs అవుతుంది అన్న. ఎందుకు బట్ కార్స్ మాత్రం చాలా సూపర్ కార్స్ మొత్తం చాలా తక్కువలో దొరుకుతుంది. బట్ రైడ్ చేసే ఇంకొద్దు నాకు పాజిటివ్ చెప్పక్క. నాకు పాజిటివ్ వద్దు, నెగటివ్ అదా. అంతే. లైసెన్స్ 5 lakhs అన్న. డన్ ఫర్ ద డే వరుణ్. ఎగ్జిట్ అవ్వచ్చు మీటింగ్. ఇండియన్ గా నీకు అబ్రాడ్ లైఫ్ అనేది అంటే ఎలా అనిపిస్తుంది? అంటే నీ గేట్స్ ఓపెనింగ్ లాగా అనిపిస్తుంది? లిటరలీ అంటే ఫ్రీడమ్ వచ్చేసినట్టు. నువ్వు ఏమేమి చేయాలనుకుంటున్నావు అవన్నీ అయిపోతుంది. నీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. నువ్వు కొంచెం సస్టైన్ అవ్వడం నేర్చుకుంటావు, డెవలప్ అవుతావు. పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా చెప్పాలి కాబట్టి నెగిటివ్ ఆస్పెక్ట్సే కాకుండా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఈ అబ్రాడ్ రావడం అనేది గేట్స్ ఓపెన్ చేస్తుంది. దేర్ ఆర్ నో వన్ టు జడ్జ్ యూ. అది హైలైట్ పాయింట్. రిలేటివ్స్ ఉండరు, ఎవడు నేను జడ్జ్ చేయడు ఇక్కడ. నీవు ఏం చేసుకున్నా ఎవడు పట్టించుకోడు, వాళ్ళ నీ ఇష్టం అనుకుంటారు. అయితే నువ్వు దాన్ని ప్రోగ్రెసివ్ గా వాడచ్చు, ఇక డిప్రెసివ్ గా కూడా వాడచ్చు. అది నీ చాయిస్ బట్టి ఉంటుంది. కానీ సో ఫ్రీడమ్, ఇంకా నాన్ జడ్జ్మెంటల్, అండ్ ఐ థింక్ బ్రైటర్ సైడ్ లో మనీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే యుఎస్ అనే మామూలుగా ఐ థింక్ ఎక్కడైనా అది నువ్వు ఇండియా పంపిస్తే మాత్రం ఐ థింక్ దట్స్ వేర్ ఇట్ కమ్స్ టు యునో ప్లస్ పాయింట్. ఏంటి అందరూ ఈ అమ్మాయి ఏందిరా నాయన. సరే లేదురా, అరే శరత్ లిటరల్లీ మా మాస్టర్స్ స్టూడెంట్ మా లెక్చరర్ చెప్పేటప్పుడు కూడా ఇంత తినలేదురా. నేను వింటనా ఒకేసారి కళ్ళు మాకు ఎంత జ్ఞానోదయం అంటే జై ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ ఇండియన్స్ చాలా స్వేచ్ఛగా ఉంటుంది. బయట వెళ్తే అమీర్పేట్ లానే అనిపిస్తుంది నాకైతే. అంటే పెద్ద తేడా ఏమనిపిస్తుంది. అదే ప్లస్ పాయింట్. తెలుగులో మాట్లాడుకుంటాం మేము అందరం. డల్లాస్పురం డల్లాస్పురం అనుకో. నిజంగానే సుస్వాగతం అని తెలుగులో పెట్టినారు కదా. అరే సుస్వాగతం దాకెళ్ళావు. బాలయ్య గురించి ర్యాలీలు తీశారు మొన్న. మొన్న మెల్బర్న్ వెళ్ళిన ట్రిప్ కి వెళ్తే మెల్బర్న్ వెళ్ళినట్లేదు, మలక్పేట వెళ్ళినట్టు. నిజంగా అందరూ ఇండియన్స్ రా. నీకు డాలస్ లోకి వెళ్తే లుంగి కట్టుకొని పాలు ఉమ్ముతారంట అక్కడ. అసలు అదే అంటాడు. సరే నేను డాలస్ అయితే వెళ్ళను రా అంటాడు. ఎందుకురా అంటే అక్కడ లుంగిలు కట్టుకొని పాలు ఉమ్ముతారా, అమెరికా వచ్చినట్టే ఉండదు అంటున్నాడు. నువ్వు ఒక మంచి పని ఏం చేస్తున్నావు అంటే నీ వీడియోస్ ద్వారా నువ్వు చెప్తున్నావు ఇలా ఉంటుంది, ఇన్ని బాధలు ఉంటాయి. సో ఇది కూడా చూడు, ఆ బ్రిటిష్ తను యూకే నుంచి తను చెప్తుంది ఏవేవి ఉంటాయి ఇబ్బందులు. మనోడు ఇబ్బందులు ఏం చెప్పలేదు జర్మనీ గురించి, అంత మంచిగా చెప్పాడు. అలాగే వాళ్ళు పక్కా వస్తారులే, వచ్చేవాళ్ళు
వస్తారు, ఇంక మనం ఆపలేమని. మామ నేను చెప్తున్నా జోక్ కాదు, మెంటలీ దే ఆర్ గెటింగ్ ఎగ్జాస్టెడ్ తెలుసా. లోన్స్ ఎలా అవును, కట్టుకోవాలి, జాబ్ లేదు మామ. జాబ్ లేకుండా జాబ్లో $1,000 మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్కడి నుంచి? డబ్బుల కోసం యుఎస్ రావచ్చు, కానీ డబ్బులు లేకుండా యుఎస్ రావడం గురించి చెప్తాను. చేయకూడదు, ఇల్లీగల్ మళ్ళీ మీకు జాబ్స్. ఇది సర్కిల్ బేసిక్ గా. నువ్వు లోన్ తీసుకుని వస్తావు, ఆ లోన్ కట్టడానికే నువ్వు మళ్ళీ కష్టపడతావు, అది తీర్చే లోపు మళ్ళీ అది ఇట్స్ జస్ట్ అ సర్కిల్. ఎగ్జాక్ట్లీ. మినిమం బ్యాకప్ లేకుండా జర్మనీ కూడా రావద్దని నేను సజెస్ట్ చేస్తాను. వద్దు వరుణ్, ఆహా లేదులే జర్మనీ మినిమం బ్యాకప్ మ్యాండేటరీ ఇక్కడ మ్యాండేటరీ తనుజ్ మ్యాండేటరీ మ్యాండేటరీ. కొంచెం కార్తీక్ ఓకే, రాసుకుంటా. అట్లీస్ట్ ఒక అదే 10 lakhs. ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? మెడికల్ అస్సలు బాగోదు మెడికల్ ఇక్కడ. సీరియస్ ఇష్యూ అయితే ఎమర్జెన్సీకి వెళ్ళొచ్చు, బట్ అందులో కూడా యూ హ్యావ్ టు వెయిట్ అండ్ దే లాస్ట్ మీకు పెయిన్ ఎంత రేటింగ్ ఇస్తారు పెయిన్ కి అన్నట్టు. అంటే చిన్నది, అంటే నా కాలుకి చిన్న బ్లిస్టర్ లాగా వచ్చింది. మన ఇండియాలో అయితే అది పెద్ద మ్యాటరే కాదు, ఎక్కడికైనా వెళ్ళినా ఈజీగా బ్యాండేజ్ వేసేస్తారు ఇట్లా. అయితే కరెక్ట్ గా నాకు అది పాదం మీద వచ్చింది, సో అది నడిచేదానికి నాకు కొంచెం కష్టం అనిపించింది. సో వెళ్తే ఇంకా నేను అపాయింట్మెంట్ ఏం తీసుకోలేదు, వాక్ ఇన్ ఎమర్జెన్సీ అని చెప్పి వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఒక 9 hours వెయిట్ చేయించారు. ఎమర్జెన్సీలోనే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 9 hours అట్లీస్ట్, అండ్ ఇట్ మై టేక్ ఈవెన్ 12 hours 13 hours ఆల్సో, ఇట్ డిపెండ్స్. ఆ టైంలో ఎవరు ప్రెగ్నెంట్ లేడీస్ లేకపోతే ఓల్డ్ పీపుల్ లేకపోతే మనకు వస్తుంది, లేకపోతే మనకేం ప్రయారిటీ ఉండదు అక్కడ. ఎక్స్పెన్సివా సౌమ్య? లేదు, ఇక్కడ కెనడా ఫ్రీ హెల్త్ కేర్ కదా. ఓ వావ్ 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 డూడ్. బట్ ప్రయారిటీ ఉండదు, అదే కదా. ఇప్పుడు నువ్వు పెయిన్ లో ఉంటే ఓకే, ఓకే, ఓకే. 2 lakhs ఆల్సో ఐ వాంట్ దట్ పెయిన్ టు గెట్ రెడ్యూస్డ్ అంటాము. ఓకే, హార్ట్ పేషెంట్ ఉంటే మొత్తం అంతా అయిపోయినా ఫ్యామిలీకి ఇస్తారేమో ఫ్రీగా. కూర్చోండి అంటారు, కూర్చోబెట్టి మా దగ్గర ఏమైందంటే ఒకసారి నాకు ఇట్లనే కడుపులో నొప్పి ఫుల్, నేనేంటి 24 hours అపెండిక్స్ ఆపరేషన్, అంత నొప్పి వచ్చింది నాకు. వెళ్ళా పడుకున్నా బెడ్ మీద, ఎంత బిల్ అంటే 2,000 అన్నాడు. లేదు నొప్పి లేదు ఏం లేదని పరిగెత్తుకుంటూ వచ్చాను. నొప్పి ఎవరికే నొప్పి. అయితే గడికి ఏమైందంటే పన్ను ఇరిగిందిరా, వాడు పన్ను పెట్టించుకొని 3 లక్షలు అన్నాడు. ఎందుకులే మా ఇండియాలో 2,000 పెడతాడు పన్ను పోతే పోయింది అన్నాడా. అంటే యూకేకి వచ్చే వాళ్ళు కొంచెం ఇండియన్ మెడిసిన్స్ పట్టుకోరండి, బేసిక్ స్టఫ్ అండ్ పెయిన్ కిల్లర్స్ అలాంటివి. ఎందుకంటే ఇక్కడ ఎన్హెచ్ఎస్ చాలా వర్స్ట్. మొత్తం అది ఏదో రిప్లేస్మెంట్ గా మొత్తం అంతా 4 lakhs అన్నారు ఇండియన్ రూపీస్ లో. ఇంకోసారి ఫిట్ గా ఉండండి, ఎందుకంటే ఇక్కడ చెత్తగా ఉంటది. ఉంటదంట. మన ఇండియాలో నొప్పి అని అంటే టాబ్లెట్ ఇచ్చి వేసుకుని తగ్గిపోతుంది పొద్దునకి. ఇక్కడ ప్రిస్క్రిప్షన్ ఉందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారు, ఏ డాక్టర్ అరే అన్ని ప్రిస్క్రిప్షన్ లేనిదే ఏది ఇయ్యరు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్న ఫామ్ నింపడం నెసరీయా అధ్యక్ష? ఫామ్ నింపే లోపు నొప్పి తగ్గిపోద్ది వాళ్ళకి. వాడిట్లా ఆల్మోస్ట్ వాడి పని అయిపోయి ఇట్లా పడుకొని ఫామ్ ఫిల్ చేసావా అంటే చేస్తా, నువ్వు తీసుకురా పెన్ను పేపర్. ఎమర్జెన్సీ కేసు, నా ఫామ్ ఎవరో ఫిల్అప్ చేయండి రా. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమంటే, లైక్ ఒక స్టూడెంట్ కి కాలు నొప్పులు ఉన్నాయంటే 1 week వరకు డాక్టర్ అపాయింట్మెంట్ దొరకలేదు, చాలా ట్రై చేసినాడు. బట్ ఒక సీనియర్ అడిగితే ఇంకో 1 week ఓర్చుకో అది నొప్పి అంటే, ఎందుకంటే అలవాటు అయిపోతుంది అని చెప్తాడు. అలవాటైపోతుంది. చెవులు బాగా అమెరికా చూసుకోండి, చెప్తా. రెడీగా ఉన్నా సార్. ఇక ఊరికే నార్మల్ సిటీ స్కాన్ లాంటివి చేయించుకుంటేనే $7,000 అయింది, అంటే దగ్గర 6 లక్షలు 6 lakhs బేసిక్ స్కాన్స్. అది కాకుండా నేను నిన్న ఒక కేసు విన్నాను. వాడు మామూలుగా ఇట్లా కోవిడ్ బాగా వచ్చేసి ఎమర్జెన్సీలో చేరాడంట. గెస్ వాడికి ఎంత వేశారు? గెస్ $100,000 వేశారు. హాస్పిటల్ వెయిట్ గైస్, $100,000 ఆఫ్టర్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్. వాడు ఒకటే అంటాడు, నేను కట్టను వెళ్ళిపోతా అంటున్నాడు వాడు. కార్తికేయ బ్రో ఉండి నవ్వాపుకుంటున్నావు కదా, నవ్వాపుకున్నావు కదరా నువ్వు కార్తిక్. ఇక్కడ ఆ డబ్బులతో ఇక్కడ హాస్పిటల్ పెట్టుకొచ్చాడు. వాడు మైండ్ పోయిందంట. 100K అంటే బై మిస్టేక్ గా $100 వాడి కే పడిందా ఏంటి అనుకున్నాడు వాడు. మళ్ళీ ఎట్లా పేమెంట్ ప్లాన్స్ ఉంటాయి, అదొక డిఫరెంట్ ఉంటుంది. పేమెంట్ ప్లాన్స్ ఉండేసి దాన్ని కొంచెం తర్వాత నువ్వు కట్టలేకపోతుంటే దాన్ని తగ్గిస్తారు కొంచెం. అమెరికన్ హెల్త్ కేర్ గైస్, ఇండియా ఇస్ ద బెస్ట్. ఫారిన్ కంట్రీస్ లో మొత్తం $650 ఒకటే. ఇండియా అన్ని దానికి ఇండియా ఇస్ బెస్ట్ ఇన్ రిలేషన్స్, ఇండియా ఇస్ బెస్ట్ ఇన్ హెల్త్ కేర్, కల్చర్ వైజ్, ఫుడ్ వైజ్. ఫుడ్ మెయిన్. అసలు ఫుడ్ వల్లే వచ్చారు వీళ్ళంతా, బ్రిటిష్ వాళ్ళంతా మన మీద పెట్టి అది తినడానికి వచ్చి బంగారం దోచుకెళ్ళారు.